ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి? లక్ష్మీ పూజ సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి రహస్యం. నమస్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీ పూజ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు, అలా పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను వివరంగా చర్చిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు కూడా చెప్పబోతున్నాను. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి కేవలం ధనానికి దేవత కాదు, ఆమె శ్రేయస్సు, అదృష్టం, ధనం, ప్రేమ, ఆనందం, సమృద్ధికి కూడా అధిదేవత. హిందూ ధర్మంలో ఆమె విష్ణుమూర్తి యొక్క దేవేరి, సముద్ర మదనం నుండి ఉద్భవించిన దేవతగా ఆమెను కొలుస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా కేవలం ఆర్థిక సంపద మాత్రమే కాకుండా జీవితంలో సంపూర్ణ ఆనందం, సంతృప్తి కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఆమెకు అష్టలక్ష్ములు అనే 8 రూపాలు ఉన్నాయి. అవి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి. ఈ ప్రతి రూపం జీవితంలోని ఒక్కో విభాగానికి సంపదకు సూచిస్తుంది. అందుకే లక్ష్మీ పూజ అంటే కేవలం డబ్బే కాదు, సర్వతోముఖాభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. శుక్రవారమే ఎందుకు అంటే, మరి ప్రతి వారంలో శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు అంత విశిష్టమైనది? దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. శుక్రగ్రహం. శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం చేయబడిన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సౌభాగ్యం, ఐశ్వర్యం, ప్రేమ, అందం, సుఖాలకు అధిపతి. లక్ష్మీదేవి కూడా ఈ గుణాలన్నింటికి ప్రతీక కాబట్టి శుక్రవారం ఆమెను పూజించడం ద్వారా శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి దాని అనుకూల ప్రభావాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి శుక్రవారం చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆమెను భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీ పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం వల్ల కేవలం ధనమే కాదు, అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఆర్థిక స్థిరత్వం, ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరిపోతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, గృహశాంతి, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రోగాలు దూరమవుతాయి. అదృష్టం కలిసి వచ్చి అనుకున్న పనులు విజయవంతమవుతాయి. సానుకూల శక్తి, ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సౌభాగ్యం, ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. జ్ఞానం, కీర్తి. లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో పూజించడం ద్వారా విద్యలో, వృత్తిలో విజయం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. లక్ష్మీ పూజ ఎలా చేయాలి? లక్ష్మీ పూజ చేయడం చాలా సులువు. భక్తి శ్రద్ధ ఉంటే చాలు. ఇక్కడ ఒక సరళమైన పూజా విధానం ఉంది. శుచిత్వం. ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయండి. దీపారాధన. లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు 2 దీపాలను వెలిగించండి. ఆవు నెయ్యి దీపం శ్రేష్టం. ఆహ్వానం. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అని స్మరిస్తూ అమ్మవారిని పూజకు ఆహ్వానించండి. పుష్పార్పణ.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు లేకపోతే ఎర్రని లేదా తెల్లని పువ్వులు సమర్పించండి. పసుపు కుంకుమ అక్షింతలు. అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పసుపు కలిపిన అక్షింతలు సమర్పించండి. ధూపం దీపం. అగరబత్తులు వెలిగించి ధూపం చూపండి. ఆపై దీపం చూపండి. నైవేద్యం బెల్లం, పాలు, పండ్లు, ముఖ్యంగా అరటి పండ్లు లేదా పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించండి. మంత్రపఠనం, స్తోత్రాలు. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. వీలైతే లక్ష్మీ అష్టోత్తర శతనామవాలి శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం పఠించండి. హారతి. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించండి. ప్రసాద వితరణ. నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచిపెట్టండి. మరిన్ని చిట్కాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ప్రతి శుక్రవారం ఈ కింది చిట్కాలను పాటించవచ్చు. తులసి పూజ. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు ఎర్రటి దుప్పట చుట్టి నెయ్యి దీపం వెలిగించాలి. హారతి ఇవ్వడం వల్ల ధనానికి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు. ఉప్పుతో పరిహారం. ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజ గదిలో లేదా ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతారు. దానం. శుక్రవారం రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి బియ్యం, పాలు, పంచదార వంటి వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. రావి చెట్టు పూజ. రావి చెట్టు మూలానికి పాలు అభిషేకించి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చూశారు కదా, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ఎంతటి ప్రాముఖ్యత కలిగిందో. ఈ పూజ కేవలం ఆచారమే కాదు, మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగల ఒక శక్తివంతమైన సాధనం. శ్రద్ధ భక్తితో చేసే పూజ ఎప్పటికీ వృధా పోదు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.